హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్. చూసారు కదా తమ్నేల్, కేసరి సిరా ప్రసాదం టైప్ ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎంత కమ్మ ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. ఈ కొలతలతోటి ఈ టిప్స్ తోటి అయితే మీరు చేసేయండి. ప్రసాదంలో అయితే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా టెక్స్చర్ అండ్ టేస్ట్ అండ్ స్మూత్నెస్ కూడా ఎంత బాగుంటుంది తెలుసా. సో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా బాగుందని. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను చెప్పిన కొలతలు అయితే పాటించి చేయండి, కంపల్సరీ బెస్ట్ వస్తుంది మీకు. తెలియని వాళ్ళు అంటే చేయలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. కొంచెం మందంగా ఉన్నది అయితే తీసుకుంటే అయితే బెస్ట్, అంటే కుకింగ్ మంచిగా అవుతుంది అన్నమాట. సో నేను తీసుకున్న కొలతలు అయితే ఈ కప్ తోటి అయితే యూజ్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఆ ప్యాన్ వేడైన తర్వాత నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను. అంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను నాకు కొంచెం నెయ్యి అవాయిడ్ చేస్తాను అన్నట్టు, అందుకని చెప్పి నేను తక్కువ అయితే వేసాను. సో మీకు నచ్చినంత నెయ్యి అయితే వేసుకొని ఆ నెయ్యిలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా దూరగా అయితే వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అవైతే తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఇప్పుడు నేనైతే ఈ కప్తో మెజర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒక కప్, ఏదైనా ఒక కప్ అయితే మెజర్ అయితే పెట్టుకోండి. ఆ కప్ నిండా అయితే నేను రవ్వ అయితే తీసుకొని అదే నెయ్యిలో మంచిగా దూరగా, అంటే పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి కంపల్సరీ. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, మరీ చిన్నగా అయితే ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రవ్వనైతే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేయించుకోండి. అప్పుడే టేస్ట్ అనేది, అంటే నెయ్యి అనేది ఆ రవ్వకి బట్టి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇంకా ప్రసాదం ఫ్లేవర్ కావాలని అంటే ఇది ఇట్లనే బెస్ట్, బాగుంటుంది. సో నేను ఇక్కడ ఈ చేస్తుంటే ఇక మా చిన్నారైతే వచ్చి ఇంకా సెల్ఫ్లో అయితే దూరేస్తుంది, సెల్ఫ్లో దూరైతే ఆడుకుంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఈ రవ్వ వేగిన తర్వాత ఏ కప్పుతోటి అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి 3 కప్పుల వాటర్ అయితే వేయాలి. ఇంకా నేను బెస్ట్ టిప్ ఏంటో చెప్పాలా అంటే, నేనైతే చేయలేదు తొందరలో, అంటే అది వీడియోలో స్కిప్ అయిపోయింది. ఈ 3 కప్స్ ఆఫ్ వాటర్ పక్కన వేరే ఒక బౌల్లో వేసి కొంచెం వేడి చేయాలి. వాటర్ వేడి చేసినప్పుడు మంచిగా, అంటే జెంటిల్గా కుక్ అవుతుంది అన్నమాట రవ్వ. ఇవి హీట్ వాటర్ ప్లస్ అది హీట్ రవ్వ అయ్యేసరికి మంచిగా కలిసిపోతుంది. కొంచెం ఉండలేకుండా ఇంకా తొందరగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. అది చేయండి, అది ఇంకా బెస్ట్ టిప్. సో నేను చేయలేదు. ఇక మనం వంట చేస్తే చూడండి అట్లా అవుతుంది, అట్లా పోతాయి అప్పుడప్పుడు పక్కన. ఇక నేనైతే స్పూన్ తోటి కలిపితే చక్కగా సెట్ అయితే లేదని ఒక విస్కర్ తీసుకుని అయితే మిక్స్ చేసిన. మీ దగ్గర ఉంటుంది కూడా చేయండి, మంచిగా మిక్స్ అవుతుంది. అంటే ఉండలేకుండా అయితే మిక్స్ చేయాలి మంచిగా. సో ఇట్లా ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా ఏ కప్ తోటి అయితే మళ్ళీ వాటర్ అండ్ రవ్వ తీసుకున్న కప్తోనే 1.5 కప్ అయితే షుగర్ తీసుకోవాలి. నేను 1.5 కప్ తీసుకోలేదు, అంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. స్వీట్నెస్ ఎక్కువ కావాలన్న వాళ్ళు అయితే 1.5 కప్పు తీసుకోవాలి. నాకు కొంచెం సరిపోద్దని చెప్పి, లైట్గా స్వీట్ ఎక్కువ ఉంటే తినబుద్ది కాదని చెప్పేసి అయితే నేను 1 కప్ షుగర్ అయితే వేసుకున్నాను. దాన్ని కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా కలిసేలాగా కుక్ కావాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో రవ్వ. అట్లా కుక్ అయిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే అవైలబుల్ లేకుండా 2 యాలకులు అయితే వేసుకున్నా. సో యాలకుల పౌడర్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అయితే మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి అయితే గార్నిష్ చేసుకుంటే మన సిరా అండ్ కేసరి సిరా ప్రసాదం సూపర్గా రెడీ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.